సో మీరు తీసుకున్నటువంటి ఫస్ట్ రెమ్యూనరేషన్, అలాగే మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఇచ్చినటువంటి ఫస్ట్ రెమ్యూనరేషన్, వాట్ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది నాకు అసలు గుర్తులేదు. ఎందుకంటే ఏదో అలా ఏదో తీసుకొస్తారు, సంతకాలు పెట్టి పంపించారండి. అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు, టీం చూసుకుంటారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది తీసుకున్న వాళ్ళకి. వాళ్ళకి కూడా ఉంటుంది. నేను పెద్దగా పట్టించుకోను కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానిచ్చేయండి అంటాను. నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫర్ మీ. నాది 4,000 రూపీస్ వాజ్ మై ఫస్ట్ శాలరీ విచ్ నాకు వచ్చినది. దానికంటే ముందు సినిమాకి ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయింది. అప్పుడు నాకు 2,500 ఫస్ట్ జాయిన్ అయిన 2,500కి చెక్ ఇచ్చారు. 2,500 పర్ మంత్. ఓకే. అండ్ 2,500 పర్ మంత్ అని ముందు అప్రెంటిస్ అని అన్నారు, కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. అప్రెంటిస్కి శాలరీ ఉండదు. సో అప్రెంటిస్కి శాలరీ ఉండదు అని చెప్తే ఒక శాలరీ లేదు అనే పని చేస్తాను. నాకు కూడా హ్యాపీ, ఏదో నేర్చుకుంటున్నాను. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తాను ఓకే ఫుల్గా. సో అందరికీ తెలుసు నేను క్లాప్ అసిస్టెంట్ అంటే అసిస్టెంటే, అప్రెంటిస్ కాదు. సో చివరి స్కెడ్యూల్కి వచ్చేసేటప్పటికి లాస్ట్ 1 మంత్ నేను ప్రిపేర్ అయిపోయా, అలాగో శాలరీ లేదని. ఎందుకో అందరికి ఇస్తూ నాకు కూడా ఇచ్చారు. సో అది 1 మంత్దే. బట్ ఐ థింక్ తర్వాత ఏదో ప్రాబ్లం అయ్యో బ్యాంక్ అకౌంట్స్ వైజ్గా ఆ ప్రొడక్షన్ హౌస్కి మారటం వల్ల నేను అందరికీ, అంటే ఇప్పుడు నాతో పాటు ఇంకా ఎవరికైతే వచ్చిందో 10,000 చెక్, 20,000 చెక్, వాట్ ఎవర్ మిగతా ఐడీలకి, వాళ్ళందరూ వచ్చిన వెంటనే బ్యాంకులో వేస్తారు, అయిపోయింది. నేను ఒక 20 రోజులు చెక్ ఇలా చూపించుకుంటూ తిరిగి అప్పుడు వేసేటప్పటికి బౌన్స్ అయింది. సో అదేంటంటే అది వాట్ ఎవర్ అన్నారు, ఇంకా వాళ్ళని వెళ్ళి అడగడం ఇష్టం లేదు. చెక్ ఏమో బౌన్స్ అయింది, ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ మెమరీ కాబట్టి దాన్ని దాచుకున్నా, లామినేట్ చేసి నీట్గా ఉంది. అది తర్వాత సో ఆ డబ్బులు రాలా టెక్నికలీ, బట్ ఏదో ఒక మెమరీ. రెండో సినిమాకి అల్లరి బుల్లోడ్కి ఫస్ట్ మంత్ శాలరీ 4,000 ఇచ్చారు. ఆ 4,000 చెక్ మాత్రం ఇవ్వకండి అని చెప్పి అడిగితే క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఏమి ఇచ్చారు, 100 రూపీస్ నోట్స్ ఇచ్చారు. ఇంత పెద్ద కట్ట ఇలా జేబులో పెట్టుకొని అసలు నేనే హైదరాబాద్ కింగ్ అన్నట్టు బయలుదేరా. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది ఇమీడియట్గా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళాను బయటికి. అది ఇంకొక నెక్స్ట్ 2-3 నెలల శాలరీ కూడా కలిపి సేవ్ చేసి మా అమ్మకి మా నాన్నకి రింగ్ చేయించాను. ఒక్కొక్క రింగ్. పార్టీలు ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి డబ్బులతో రింగులు కూడా 4 నెలల శాలరీ. అప్పుడు కరెక్ట్గా అమ్మ 6,500, నాన్నతో 7,000 అలా ఏదో అయింది. ఆ తర్వాత ఏదో పార్టీ ఇచ్చాను. ఇంకా నాకు ఏ ఖర్చు ఉండేది కదా.